నన్నేం అనలేదు. నేనే వారసురాల్ని. గీత కూడా పోయాలి కదా. పోతుందేమో చూసుకో. తానేమో ఒరిజినల్. గీత వెళ్ళి పాల్పోయి వెళ్ళు. పోయి భయపడకు. మరి వస్తాం గురుగారు. పదగీత. గురుగారు, ఒకవేళ మీ దిగ్బంధనాన్ని దాటుకుని వచ్చి పాము కాటేస్తే? అంటే మిమ్మల్ని అనుమానించాలని కాదు, సేఫ్టీకి ఏమైనా ఇస్తారేమోనని. ఇది చేతికి కట్టుకోండి. ఇది ఉన్నంత వరకు ఏ సర్పము నిన్ను తాకలేదు. ఇక ఆస్తి మొత్తం మనకే. ఇక రేపుంటుంది గంగకి చుక్కలే. పద, వస్తాను స్వామి.
గంగమ్మను కూడా కాటేయలేదే. ఇదే నా మనవరాలు. ఏయ్, మీరే ఏదో చేశారు. సార్ మళ్ళీ మొదలు పెట్టేసింది. మీరే ముగింపు పలకాలి. ఏం చెప్తారు? గంగే నా మనవరాలు. మేడం, మీ ప్రకారం వెళ్ళినా కూడా ఇద్దరులో ఎవరో తేలలేదు. సో ఇక మా ప్రకారం వెళ్తాం. లీగల్గా DNA రిపోర్ట్స్ ప్రకారం గీతే వారసురాలు. సార్ ఇది కరెక్ట్ కాదు. వీళ్ళేదో చేశారు. కనిపెడతాను. మాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏంటి సార్ టైం ఇవ్వండి అంటూ సంవత్సరాలు ఇలాగే చేస్తున్నారు. మీరు ఇచ్చేసరికి మేము ముసలి వాళ్ళం అయిపోతామేమో. గీతకి న్యాయం వెంటనే కావాలి సార్, అంతే. ఏంటి అంతే? సార్ మాకు కొంచెం టైం కావాలి. సారీ, రేపు డాక్యుమెంట్స్ తీసుకొస్తాం. మేడం, సంతకం పెట్టండి. గీతకు ఆస్తి హ్యాండ్ ఓవర్ చేయాలి. అయ్యో సార్, నేను చెప్పేది లేదు మేడం, రేపు వస్తాం, రెడీగా ఉండండి. వస్తాం మేడం. గీత రేపే నీకు ఆస్తి అంతా ఇచ్చేస్తారంట. ఇంకేం చేస్తారు? ఏమీ చేయలేరు. వారసురాల్ని నేనే. వద్దు సార్. మేడం, మీకు చాలా అవకాశాలు ఇచ్చాం, మీరు ఒక్కటి కూడా యూజ్ చేసుకోలేదు. ఇంకా వేస్ట్ చేయలేం మేడం. మీరు సైన్ చేయండి, గీత కూడా సైన్ చేస్తుంది. ఆస్తి అప్పజెప్పేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది. బాధ్యత తీసుకోవలసింది సవ్యంగా సార్. ఇలా అన్యాయంగా నా మనవరాలు కాని దానికిచ్చి కాదు. మళ్ళీ అదే మాట. కాదు అని నువ్వు నిరూపించగలిగావమ్మా. మీరు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే ఎలా నిరూపిస్తాము? మీరు అమాయకులు. మరి మీ క్రిమినల్ బుద్ధులు మాకుండవుగా. మీలా మేం చేయలేం కదా. ఇది మరీ బాగుంది. మేమేం చేశాము? మా మీద పడి ఏడుస్తున్నారు. రమ్మన్న చోటుకొచ్చాము, చేయమన్నవన్నీ చేశాం కదా. గీత ఒరిజినల్ కనుకే పాము కాటేయలేదు. అలా అనుకుంటే నన్ను కాటేలేదు. అలా చూస్తే DNA రిపోర్టు మ్యాచ్ అయింది నాది. ఆ మాటకొస్తే వాడికి డబ్బిచ్చి అలా రాయించారు. ఆహా అని లైవ్ సాక్ష్యం చూపించండి మరి. వాడు ఊర్లో ఉంటే కదా మీరే వాడిని ఎక్కడికో పంపించుంటారు. ఇది సార్ విషయం. వేలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే వేలికేస్తారు. సమాధానాల్లో మాత్రం పొంతనే ఉండదు. మీరు చేసే వాటిల్లో ఉందా? ఏంటి సార్ మాకు ఈ రచ్చ? సంతకం పెట్టిస్తా అన్నారు కదా, పెట్టించండి. మేడం, ఇంకా వాదనలకు వెళ్లకుండా సంతకం పెట్టండి. కుదరదు సార్. నా వల్ల కాదు. చెందాల్సిందే నా గంగమ్మకే. మేడం, మీరిప్పుడు సైన్ పెడతారా, లేక మేము మీటింగ్ పెట్టుకుని డైరెక్ట్గా గీతకు ఆస్తి రాసిచ్చేయమంటారా? ఆ పని చేయండి సార్, మాకీ గోలే ఉండదు. ఇదే మీ నిర్ణయమా? అవును మేడం. భగవంతుడా, ఏంటి మాకీ కర్మ?
ముందు మీరు సంతకం చేయండి. చేయండి చేయండి మేడం. ఏమీ ఆలోచించకుండా వీడొచ్చాడేంటి? రంగయ్య, గంగమ్మ, ఆగండి ఎందుకు ఆపారో అది చెప్పండి. తప్పు జరుగుతుందని తెలిసే వచ్చానమ్మా. తప్పు జరగకూడదని ఆపానమ్మా. ఏంటయ్యా తప్పు? జగదీశ్వరి గారి మనవరాలు ఈ అమ్మాయే కదా. ఎట్లా చెప్తారయ్యా? DNA రిపోర్ట్స్ ఉన్నాయి కదండి. అవన్నీ మాకు తెలియదయ్యా. మాకు తెలిసిందల్లా గంగమ్మే ఆ అమ్మ మనవరాలు. రాజేశ్వరమ్మ బిడ్డ. ఈ అబద్ధమే వీళ్ళు చెప్తున్నారు. సార్ నమ్మట్లేదు. ఇంకేమైనా కొత్త ఉంటే అవి చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. ఏంటండి ఇది? ఇదిగో అమ్మా. గౌరమ్మ చనిపోయే ముందు మొత్తం చెప్పి రాపిచ్చినాదమ్మా. హాస్పిటల్లో పిల్లలు మార్చినది, గంగని ఆడబెట్టినది, మంగని ఈడబెట్టినది, అన్ని రాయించినది. అవునా? ఏంటి అవునా అంటున్నావు? ఆవిడేమైనా వాల్మీక రామాయణం రాసిందని నమ్మేయడానికి? వాళ్ళు చెప్పడం మీరు వినటం మీరు నమ్మకండి సార్. ఆమె చెప్పిన మాటలను బట్టి చెప్తున్నానమ్మా. నమ్మనని వాళ్ళు ఎట్లా అంటారు? పచ్చి నిజాలు నమ్మాల్సిందే. సార్ చెప్తున్నారు కదా సార్, మీరు నమ్మాలి. మేడం, మాకు లైవ్ సాక్ష్యం కావాలని ఎప్పుడో చెప్పాం కదా మేడం. అందుకని చనిపోయిన ఆవిడొచ్చి మీకు చెప్పలేదు కదండి.
మొత్తం అందులో ఉందమ్మా. అందులో ఉన్న చదివితే గంగమ్మ విషయాలన్నీ తెలిసిపోతాయి. ఏంటమ్మా ఇటీవ చదువుతాను. ఏయ్ ఏంటే ఇచ్చేది? రహస్యాలు తెలుసుకుని దీన్ని వారసాలను చేద్దామనా? ఏంటి సార్ ఇది? మాకన్నా తెలియాలి కదా మేడం. మనకెందుకు సార్? మీ ప్రకారంగా సైన్ పెట్టించేయండి, నేను పెట్టేస్తాను. ఏంటే పెట్టేది? చేతులు ఎరగొడతాను. చూసారా సార్? ఏం చెప్తారు? ప్రూఫ్స్ వచ్చాయని తెలిసి అదేంటో తేలకుండా నీ చేత సంతకాలు పెట్టించేస్తారా? పెట్టించమను. ఎదురుకేసి పెట్టి ఒక్కొక్కరిని రచ్చ చేస్తాను. జరుగుతున్న రచ్చచాలు అదేంటో తేలాకే పెట్టిస్తానులేండి. ఏయ్, చెప్. అందులో ఉన్నది నాకేంటో తెలియాలి మేడం, లేదంటే ఒప్పుకోను. మీకు జిరాక్స్ తీసి మీ వరకు పంపిస్తాను సార్. గుట్టుగా ఉంచండి. అలాగే మేడం. ఈసారి వచ్చింది కూడా వేస్ట్ అయింది కదా. ఇప్పుడు మేము పిలవలేదు కదా సార్. ఎవరైతే ఏంట్లేమ్మా, మా కంటిన్యూటీ మిస్ అవ్వలేదుగా. మేము పోయేలోపు ఈ కేసు తేలుతుందో లేదో. వచ్చేసింది కదా సార్. టకటకా తెలిపోతుంది చూడండి. చూస్తాం. అదైతే జిరాక్స్ ఇచ్చి పంపించండి. నేను తెచ్చిస్తాను సార్, మీరు వెళ్ళండి. ఇక మేము ఉంటాం మేడం. రండి. అమ్మగారు మేము కూడా వెళ్ళొస్తాం అమ్మగారు. మీ మేలు మర్చిపోలేమయ్యా. వస్తాం అమ్మగారు, వస్తామమ్మా. రండి, దీనిలోని రహస్యాలు మనము చదువుదాం. సరే అమ్మమ్మ. దాని బతుక్కి నాకు తెలియని అన్ని రహస్యాలేమున్నాయి ఏమో. చాటుగా నక్కి విందాం పద. అమ్మగారు థ్యాంక్స్ అండి. నా మాట కాదనకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేశారు. బాలేవారు అమ్మగారు. ఇందులో నేను చేసిన సహాయం ఏముంది? న్యాయం కోసమే కదా, అది గంగం కోసమేగా. మీరు రాసిన చదివాను అమ్మగారు. చివరి దుండాడి చూడండి, నిప్పుల్లో నడిచేది. ఆరుదాకా వెళ్ళినారో గొర్రె చచ్చినాదే. చచ్చినట్టు నిజం ఒప్పేసుకుంటాది. అందుకోసమే కదండి ఇంత చేసేది. ఫలితం ఉంటదమ్మగారు. ఉండాలి. సరే, మీరు వెళ్ళండి. ఏదన్నా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను.